మనసారా నీ నామస్మరణతో పులకించామయ్యా మా స్వామి అయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ వ్లాగ్స్. నేను మీ శివని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండో. ఈ బెంగళూరులో సర్జాపూర్ రోడ్లో వచ్చేసి కొత్తగా ఒక మార్ట్ అయితే ఓపెన్ చేశారనమాట. అదేంటో చూద్దాం రండి. రొల్లా హైపర్ మార్ట్ అంట. సో ఇక్కడ ఒకసారి కొత్తగా ఓపెన్ చేశారు కదా, చూద్దామని చెప్పేసి వచ్చేసాము. బయట కిలోమీటర్ దూరంలో ఉండగానే ఏసీ గాలులు అయితే భలే చల్లగా వస్తూ ఉన్నాయి నైట్ పూట. అది కాక ఇప్పుడు ఎండాకాలం కదా, ఏసీ అయితే చల్లగా ఉంటుంది. సో ఇక్కడైతే వచ్చేసాము. ఫస్ట్ కింద అయితే చూసేసామన్నమాట రేట్లు. ఇంట్లోకి సంబంధించిన సామాన్లు చాలా అంటే చాలా ఎక్కువ రేట్ అయితే పెట్టేశారనమాట. కాస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అస్సలు కొనలేరండి. నేనైతే అస్సలు బడ్జెట్ చేయలేను ఈ హైపర్ మార్ట్లో. సో ఓన్లీ చూసుకొని కాసేపు అలా ఆనందంగా ఆహ్లాదంగా చల్లగా ఏసీ గాల్లో తిరిగి అలా ఒక వీడియో తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్కి ఒక వీడియో షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏ వస్తువు పట్టుకున్నా చాలా అంటే చాలా కాస్ట్ చెప్పేస్తూ ఉన్నారు. సో నాకైతే ఈ రేట్లు చూసి కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏది పెట్టుకున్నా చాలా అంటే చాలా హెవీ బడ్జెట్లో ఉంది. ఇది మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా కష్టంగానే ఉంటుంది. ఈ హైపర్ మార్ట్కి వచ్చి బడ్జెట్ చేయాలంటే బిల్లు మాత్రం వాసిపోతుందన్నమాట. ఎందుకులేండి, ఈ బిల్లు గురించి మాట్లాడుకుంటే నాకు సోది తప్ప వేరే ఏముండదు. అలా వెళ్ళేసి హైపర్ మార్ట్ ఎలా ఉందో ఒక్కసారి లుక్ వేసి వద్దాం రండి ఫ్రెండ్స్. ఈ చల్లటి వాతావరణంలో ఏసీ గాలి కింద, అది ఎండాకాలంలో ఇలా వస్తువులను చూస్తూ ఉంటే అలా ఖర్చు పెట్టాలనిపిస్తుంది అనమాట. అలా వస్తువులన్నీ తీసుకోవాలనిపిస్తుంది. సో మన లెవెల్కి అంత బడ్జెట్ ఎక్కడ దొరుకుద్దండి. సో ఊరికే చూసి ఆనందించడం వరకే మన పని అనమాట. ఈ ప్లక్కర్ చూసారా, ఒక్కొక్క ప్లక్కర్ వచ్చేసి 80 రూపాయలు పెట్టారనమాట. ఏ షాప్లోకి వెళ్ళినా కానీ 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం 80 రూపాయలు పెట్టారు. సో చాలా అంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి చాలా. కాకపోతే హైపర్ మార్ట్ అంటే హైపర్లో ఉన్నట్టే హై రేంజ్లో ఉన్నాయి అన్నమాట రేట్లు మాత్రం. మార్కెట్కు హైపర్ మార్కెట్కి తగ్గట్టే రేట్లు కూడా హై లెవెల్లోనే ఉన్నాయన్నమాట. ఎక్కడే ఉంటాయి అలా అటు కూడా ఆ సైడ్ కూడా వీడియో తీసుకొని వద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ తీసుకుంటే వాళ్ళే ప్యాకింగ్ చేసి ఇస్తారనమాట. కొన్ని షాపులలో ప్యాకింగ్ చేయరనమాట. మేము ప్యాకింగ్ చేయము, మా దగ్గర ఐటమ్స్ లేవని చెప్తారు. ఓన్లీ గిఫ్ట్ తీసుకొని మనం బయట ప్యాకింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మాత్రం వీళ్ళే ప్యాకింగ్ చేసిస్తారు. సో స్టార్టింగ్ కాబట్టి ప్యాకింగ్ చేసిస్తారేమో అనేసి అనుకున్నాను. ఇక్కడ సీసీ కెమెరాలు అయితే ప్రతి అడుగు సీసీ కెమెరాస్ అయితే పెట్టేశారండి. ఇక్కడ పాపం మా పండు అన్నీ చూస్తూ ఉంది. ఒకటన్నా మా మమ్మీ తీసేస్తుందా లేదా అని చెప్పేసి అన్నీ చెకింగ్ చేస్తూ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ వీడియోలో అయితే. ఇక్కడ మాత్రం స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఫోన్ పెట్టుకొని వీడియోస్ చేసుకోవడానికి స్టాండ్స్ అన్నీ ఉన్నాయి. సెల్ఫీ స్టిక్స్ మొత్తం ఇంటికి సంబంధించినవి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి చూడండి ఎంత రేట్ ఉన్నాయో. ప్లాస్టిక్ అనమాట ఇది. చాలా అంటే చాలా రేట్ ఎక్కువ వేశారు. మనమైతే ఎందుకులే ఇంకా సార్కి చెప్తా ఉంటే అది పెద్ద ఓ అని బిల్డప్ లాగా ఉంటుంది. దీని రేట్ చూడండి ఒకసారి, 1500 వేసారనమాట. ఇంకా ఇలాగే ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. ఇవి అంటే చాలా వెయిట్లెస్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 3000 పడింది. ఈ డబ్బాలు చూసారా ఒక్కొక్కటి అసలు ఎంత కాస్ట్ పెట్టారు, 200 కాస్ట్ పెట్టేశారనమాట. ఇక్కడ ఇంకా ఇప్పుడు ఈ చూసుకొని పైన బౌల్స్ వచ్చేసి చూద్దాం రండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. చూస్తా అంటే ఒక్కొక్కటి బ్యాగ్లో వేసుకొని పోవాలనిపిస్తూ ఉంది. సో అంత అందంగా అంత బాగున్నాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ట్రెడిషనల్గా ఉన్నాయన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
మన ఛానల్లో లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరలేదండి. ఏంటో కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు. సో ఛానల్కి ఏం కాకుండా ఉండాలని చెప్పేసి షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఏదో టైం ఉన్నప్పుడు అలా ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియోస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కాకపోతే మౌంటేషన్ అయింది కదా, ఫస్ట్ సార్లు తీసుకున్నాక వీడియోస్ పెట్టకపోతే బాగోదు, మళ్ళీ ఛానల్కి మౌంటేషన్ పోతుంది, ఫుల్గా పూర్తిగా ఛానల్ ఆపేస్తే అని చెప్పేసి అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ లాంగ్ వీడియో కూడా చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయాలనుకుంటా ఉన్నాను, కుదరట్లేదు. సో ఈరోజైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎలా అయినా సరే ఈరోజైతే అప్లోడ్ చేయాలని డిసైడ్ అయ్యి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి ఎటు వీడియో తీయాలన్నా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇటు నుంచి వీడియో తీస్తే ఇటు నుంచి మిస్ అయిపోతాండి, ఇటు నుంచి వీడియో తీసి అటు నుంచి తీయకపోతే అటు సైడ్ మిస్ అయిపోతాండి. అటు ఇటు రెండు సైడ్లు తీయాలనుకుంటే వీడియో లెంత్ అయిపోతుందేమో అని చెప్పేసి పెద్ద గొడవ అయిపోయా. అందులో మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా సరే షార్ట్ వీడియోస్ చూసే అంత ఇంట్రెస్ట్గా లాంగ్ వీడియోస్ అయితే చూడరు కదా. అందుకని ఏం చెప్పేసానంటే ఫోన్ లాంగ్ లెంత్ తీసేసి ఒకే రేంజ్లో వీడియో అయితే తీసుకుంటా ఇలా వెళ్ళా. ఎందుకంటే అప్పుడు 2 సైడ్స్ కనపడతాయి కదా అని చెప్పేసి ఇలా చేసా అనమాట. సో కామెడీగా అనిపించింది వీడియో తీసేటప్పుడు, కానీ ఏసీ గాలి కింద బాగా చల్లగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మొత్తానికైతే ఇలా ఒక రౌండ్లో వీడియో తీశాను. బాక్సులన్నీ ఎలా పెట్టేశారంటే అలా పెట్టేశారు, అంత అందంగా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేయాలనుకుంటా ఉన్నాను. సో ప్రతి ఒక్కటి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏం నచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట, అలాగే ఫ్లవర్ బుకేలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అవి కూడా చూసేసేయండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. కలశం చెంబులు కానీ, దీపారాధనలు కానీ, ఈ బకెట్స్ చూసారా, చాలా అంటే ఎంత బాగున్నాయో. ఇలాంటి బకెట్స్ చూడక చాలా రోజులైంది. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కనపడ్డాయి, చూసేసాను. సో మీరు కూడా ఒకసారి చూసేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఇలా వీడియోస్లలో చెప్తే బాగోదేమో అని చెప్పేసి నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు. అలాగే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మిస్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వాలనే డిసైడ్ అయ్యా అనమాట. ఎందుకంటే ఈ దీపారాధనల గురించి ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి. నేను ఎప్పటికైనా ఇంట్లోకి ఫస్ట్ చూపించాను కదా పెద్ద దీపారాధనలో, అంతే తీసుకోవాలని ఆలోచించాను అనమాట. సో ఇప్పుడే వద్దు, నేను నాకంటూ ఒక సొంత ఇల్లు ఉన్నాక ఇలాంటి దీపారాధనలు తీసుకోవాలనుకున్నా. సో నాకు అలా ఎప్పటికి నెరవేరుతుందో చూడాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంత పెద్ద దీపారాధనలు ఉన్నాయి కదా, పెద్ద దీపారాధనలు వచ్చేసి రేటు చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఇక్కడ చిన్న దీపారాధనలు ఉన్నాయి కదా, అవి మాత్రం చాలా రేట్ ఎక్కువ పెట్టారనమాట. అది ఎందుకు పెట్టారో అలా నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. అలాగే ఈ చిన్న చిన్న దీపారాధనలు చాలా అందంగా ముద్దుగా క్యూట్గా ఉన్నాయన్నమాట. కానీ కొనలేము, ఎందుకు ఎన్ని దీపారాధనలు చేసినా తీసుకున్నా అక్కడ పక్కన పెట్టాల్సిందే, కానీ మనకి ఇప్పుడు యూజ్ ఉండవు కదా అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. ఇక్కడ దీపారాధన చూసారా, వెంకటేశ్వర శంఖాలు, నామాలు, అలాగే గంటలు వచ్చేసి ప్రతి దేవుడు బొమ్మలతో గంటలు చేశారనమాట. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇవి టెంపుల్స్లలో వచ్చేసి మహామంగళారతి ఇచ్చేకి యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది బాగా పూజలు చేసే వాళ్ళైతే ఇండ్లలో కూడా యూజ్ చేస్తారనమాట అలాంటి హారతి ప్లేట్లు. ఇక్కడ వచ్చేసి చాలా ప్లేట్లు అనమాట, బాగున్నాయి. ఫంక్షన్లలో అదేందబ్బా మంగళ స్నానాలకి, అలాగే పెళ్ళిళ్ళల్లో, గృహప్రవేశాలకు, నార్మల్గా పండగలప్పుడు ఇంట్లో డెకరేషన్ చేసేకి దానికంతా ఈ ప్లేట్లు యూజ్ అవుతాయి అనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి కుంకుమ బన్నీలు, డిజైన్స్ మనకి ఎన్ని డిజైన్స్ కావాలన్నా ఇక్కడ అన్నీ ఉండిపోయాయి అన్నమాట, తీసుకోవచ్చు. ఒక్కసారి సర్జాపూర్ మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళు ఒకసారి ఈ మార్ట్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, కొత్తగానే ఓపెన్ చేశారు ఈ మార్ట్ అయితే.
వస్తువులు అయితే చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువే అనిపించింది నాకైతే. ఎందుకంటే హైపర్ మార్ట్ కదా, సో మార్ట్ని బట్టే అమౌంట్ కూడా ఉంటుందని చెప్పేసి అలా పెట్టారేమో అనుకున్నా నేనైతే. సో మొత్తానికి ఏదో వచ్చాం కదా అని చెప్పేసి ఫార్మాలిటీస్ కోసం 4 వస్తువులు తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. సో వీడియో అయితే కంటిన్యూ చేసేసాను ఫ్రెండ్స్. మళ్ళీ నిర్ణయం మార్చుకున్న వాయిస్ ఓవర్ ఇస్తారని చెప్పేసి వెనక్కి అయితే రానండి, ఇదే లాస్ట్ టైం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ.